సో గాయ్స్ ఈరోజు నేను డైరీ మిల్క్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను అనమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. గాయ్స్ వీడియోలోకి చూస్తున్నట్టు డైరీ మిల్క్ని మంచిగా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. అంటే మొత్తం అందులో మొత్తంగా తీసేయండి బౌల్లోకి. మీ వల్ల ఎంత వీలైతే అంత తీసేయండి బౌల్లోకి. మొత్తం అయితే తీస్తున్నాను నేను, వీడియోలో తీసుకోవచ్చు. తర్వాత పాలు తీసుకున్నాను, 1.5 గ్లాసు మిల్క్ మొత్తం పోసేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసిన తర్వాత మనము 1.5 స్పూను షుగర్ వేయాలి. తర్వాత నా దగ్గర అయితే అనమాట ఇది, దీంట్లో పోసుకొని క్యాప్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి.